వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టించింది. ఏకంగా 25,000 మెజార్టీతో గెలవడం అనేది జరిగింది. గతంలో గోపినాథ్ గారు 16,000 మెజార్టీ వస్తే ఈసారి దానికి 9,000 అదనంగా బీఆర్ఎస్ పార్టీ 25,000 మెజార్టీతో ఓడిపోవడం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25,000 మెజార్టీతో గెలిచారు. ఈవేళ అంటే కవిత గారు సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలు ఒక హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో కవిత గారు చేసినటువంటి ట్వీట్ ఏంటంటే కర్మ ఈజ్ బ్యాక్. మరి కర్మ ఈజ్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది మాత్రం ఇక్కడ హాట్ టాపిక్ కి సంతరించుకుంది. ఇది బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే కవిత గారు ఇలాంటి ఆరోపణలు చేశారా? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం తోటి కర్మ ఈజ్ బ్యాక్ అనేది బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి ట్వీట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసినటువంటి ట్వీట్ చర్చనీయాంశం అయింది. కర్మ ఈజ్ బ్యాక్ అంటూ దండం పెట్టే ఎమోజీలతోటి ట్వీట్ చేశారు. దీంతో కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంప పెట్టు అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగతా నేతలపై ఇప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నిన్న మొన్న జనం బాట కార్యక్రమాల్లో కూడా 10 ఏళ్లలో కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదంటూ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కర్మ ఈజ్ బ్యాక్ అని ట్వీట్ చేయడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇకపైన తన పోరాటం అటు 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన, అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉండవచ్చు. అలాగే రేపటి నుంచి అంటే ఇంకాస్త రాజకీయాల్లో మాత్రం ఇంకాస్త దూకుడు పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇన్ని రోజులు చేసినటువంటి తప్పులకి పొరపాటులకి కర్మ అనేది ఉంటుంది. కర్మ డెఫినెట్ గా మనం సినిమాల్లో చూస్తుంటాం, ఎవరి దూల వారికి తీర్చేస్తుందని చెప్పేసి కూడా మనం వింటుంటాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నిజంగా కర్మ అనేది వెంటాడుతుందా? గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారాయా? వేరే వాళ్ళు ఈ మాట అన్నా కూడా అంత చర్చనీయాంశం కాలేదు. కానీ కవిత గారే ఇలాంటి మాటలు మాట్లాడడం, కర్మ ఇస్ బ్యాక్ అని ట్వీట్ చేయడం తోటి ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో మరి దీన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.